హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో అవిసాకుతో కారం పొడి ఎలా చేయాలో చూద్దామండి. కార్తీక మాసంలో ఆకుకూరలకి కాడ గెంటె నెయ్యి ఉంటుందంటండి. మా నాన్న ఎప్పుడూ చెప్తుండేవాడు. కార్తీక మాసంలో అవిసాకు చాలా టేస్ట్గా ఉంటుందండి. తినాలంటండి, చాలా హెల్త్కి కూడా మంచిదండి. అవిసాకు తినడం వల్ల నులి పురుగులు తగ్గుతాయి, డైజెషన్ బాగా అవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గుతుందండి. కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి. 1 కప్పు అవిసాకు తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉప్పు రుచికి తగినంత, మిరపకాయలు 5, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు అండి. మినప్పప్పు అయితే 1 టేబుల్ స్పూను, పచ్చిశనగపప్పు అయితే 2 టేబుల్ స్పూన్లు అండి. కొబ్బరేమో 1 టేబుల్ స్పూన్ అండి. ధనియాలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. అవిసాకు చాలా మంచిదండి, షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ముందుగా ఎండుమిరపకాయలు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసేసుకుందామండి. తర్వాత ఎండు కొబ్బరి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఎండు కొబ్బరి కూడా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి. అన్నీ దోరగా ఫ్రై చేసుకోండి. మాడిపోతే కారపొడి టేస్ట్ బాగుండదండి. దోరగా కమ్మటి అరోమా వచ్చేంత వరకు వేయించేసుకోండి. తర్వాత ధనియాలు కూడా వేయించేసుకొని పక్కన తీసేసుకుందామండి. ఇప్పుడు ఏమంటే ఇందులో పచ్చిశనగపప్పు వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి, కొద్దిగా వేస్తే చాలు. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మినప్పప్పు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేయడం వల్ల కారపొడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. చెమ్మ లేకుండా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అవిసాకు కూడా వేసుకొని ఆయిల్ ఏం లేకుండా డ్రై రోస్ట్ చేసుకోండి. అవిసాకే కాదండి, ఏ ఆకుకూర అయినా హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలైతే ఆకుకూరలు అట్లే తినమంటే తినరు కదండి. ఇలా పొడి చేసి దోశలో కానీ, ఇడ్లీలో కానీ, రైస్కి కానీ నెయ్యి వేసి ఒక ముద్ద కలిపి పెట్టారంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇవన్నీ బాగా చల్లారబెట్టేసుకొని వాటిని మిక్సీ జార్లో తీసేసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఈ పౌడర్ని బాగా చల్లారబెట్టేసుకొని ఒక డబ్బా తీసేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే నిల్వ ఉంటుందండి. అలానే జార్లో నుండి తీసి వేడిగా పెట్టేసామనుకోండి తొందరగా పాడైపోతుందండి. ఇలా వేడిగా దోశలు వేసేసుకొని ఈ అవిసాకు కారపొడి చల్లేసుకొని అందులో నెయ్యి వేసేసుకొని తింటే అబ్బా, ఆ టేస్టే వేరండి. ఈ జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి. టేక్ కేర్, బాయ్ బాయ్.